పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీ మాటలు మేము ధ్యానించుకోచుండగా అర్థం చేసుకునే భాగ్యమును తండ్రి, అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మేము నడవగలుగుటకు మాకు కావాల్సినటువంటి ఆత్మీయ సహాయమును దయచేయమని కోరుచు బ్రతిమాలు కొనుచు. ఈ లోకరక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను కన తండ్రి, ఆమేన్. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సకల సృష్టిని సృష్టించినటువంటి మన కనతండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పటి వరకు ఈ విధంగా దేవుడు మనల్ని కాపాడి రక్షించి పోషించి ఆయన మాటలు మనం విని ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలని మనకు ఆయుష్ ఇచ్చినటువంటి ఆ దేవునికి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ ఆయన మాటలు వినటానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి టైటిల్ మన వెనకాల కనబడుతుంది. ఒక్కసారి చూడండి. సంఘ పరిచారకులకు, సంఘ పెద్దలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి? మీకు విషయం తెలుసా? ఈ లెసన్, ఈ టైటిల్ కనుక ఎవరైనా చూస్తే ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులు కానివ్వండి, ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు కానివ్వండి, ఆఖరికి విశ్వాసులు కానివ్వండి, అదేదో అంటారు చూసేవా, రెవరెండ్లు, బిషప్పులు, పోపులు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా వింటే గనక ఈ టైటిల్ సంఘ పరిచారకులకు, సంఘ పెద్దలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి అని ఒకవేళ వింటే, ఇదేంటండి విచిత్రంగా మాట్లాడుతున్నారు మీరు, ఇంకా అర్హతలు ఏంటని, అర్హతలు ఏంటండి కదా? అర్హతలు కూడా ఉంటాయా? ఇదేమైనా గవర్నమెంట్ జాబా ఏంటి అర్హత ఉండటానికి? లేకపోతే ఏమైనా కంపెనీలో పని చేస్తున్నామా? అర్హతలు ఏంటి? అవునా కదా? నువ్వు పనిచేసేటటువంటి జాబ్లో ఆఫ్టర్ ఆల్ ప్రైవేట్ కంపెనీ అండ్ ఒక రాష్ట్రానికి గవర్నమెంట్, ఒక దేశానికి ఉన్నటువంటి గవర్నమెంట్లో పని చేయాలంటేనే అర్హతలు అడుగుతున్నప్పుడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, యూనివర్సల్ పీనల్ కోడ్, యూనివర్సల్ గవర్నమెంట్ అన్నమాట. అది మామూలు గవర్నమెంట్ కాదు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యం ఇంతకు ఉందా లేదా కదా? పరిపాలన జరుగుతుంది కదా. మొన్ననే రీసెంట్గా మనం ఐటీ బాంబులలో విన్నాం, రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో అపురూపమైన, అద్భుతమైన ఒక రాజ్యం, విచిత్రంగా భూమిపైన ఉన్నది భూ సంబంధమైనది కానీ రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యంలో నువ్వు పని చేయాలంటే మరి ఎవరు బడితే వాళ్ళు వచ్చేసి పని చేయాలా ఏంటండి? సంఘ పెద్దలుగా పిలువబడుతున్నటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో, ప్రస్తుత కాలంలో ఎన్ని సంఘాలుగా పిలువబడుతుందో, ఆ సంఘములో ఉన్నటువంటి పరిచారకులకు కానీ, ఆ సంఘములో ఉన్నటువంటి పెద్దలకు కానీ అర్హత ఉందా లేదా అని మనం అడిగితే వాళ్ళు చెప్తారు 100% అర్హత ఉందండి. ఇదిగో సంఘ పెద్దలకు అర్హతలు ఉన్నాయి. ఏంటండి అర్హతలు అంటే, ఇతనికి మంచి ఆస్తి ఉంది, అంతకు మించి ఏం కావాలి? అవునా కదా? దండిగా ఆస్తి ఉంది కాబట్టి సంఘ పెద్ద. అసలు సంఘ పెద్ద అంటే ఏంటో తెలుసా? సంఘ పెద్ద అనే దానికి విలువ, సంఘ పరిచారకుడు,
సంఘ పరిచారకుడు. ఈ ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో ప్రియులారా, మనకు వాక్యం కరెక్ట్గా అర్థమైతే, వాక్యం పర్ఫెక్ట్గా మనం నేర్చుకున్న తర్వాత లోకంలో ఉన్న సంఘాల వైపు నువ్వు చూసావనుకో, ఏడుపు రాకపోతే నన్ను అడుగు, నీకు బాధ కలగకపోతే ఆ తర్వాత నన్ను అడుగు, చెప్తా. 100% డెఫినెట్గా నీకు బాధ కలుగుతుంది, ఏడుపు, కన్నీరు. ఎందుకో తెలుసా? అసలు ఏమాత్రం పట్టించుకోకుండా, దేవుని మాటలను పట్టించుకోకుండా, దేవుని అర్హతలు ఏమాత్రం లెక్క చేయకుండా, బైబిల్లో ఏం రాయబడి ఉంది, ఎలా రాయబడి ఉంది, అసలు ఏమైనా ఉందా లేదా అని పట్టించుకోకుండా ఎలా బ్రతుకుతున్నారో తెలుసా మనుషులు? వాళ్ళు కట్టుకున్న, వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఆ పద్ధతులు, వాళ్ళు పెట్టుకున్నటువంటి అర్హతలు, ఇది వాటికి పెద్ద పీట వేస్తున్నారు, వాటికే విలువిస్తున్నారు, వాటికి మాత్రమే విలువిస్తారు. మరి దేవుని లెక్కలు, దేవుని మాటలు అన్నాడు, దేవుని మాటల జోలికి కూడా వెళ్ళరాలి. ఎక్కువగా మ్యాక్సిమం 95, 99 అని చెప్పినా తప్పులేదు పెద్దగా. అందరూ ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవటం, ఆ సంస్థకు హెడ్ లేదంటే ఫౌండర్ లేదంటే డైరెక్టర్ అనేటటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా సంస్థ అంతా నడుస్తుంది తప్ప బైబిల్ ప్రకారంగా, వచనాల ప్రకారంగా నడవదు. సేవకులు, ఆ సంస్థ పెద్దదైందనుకో, ఆ పెద్ద సంస్థలో సేవకులుగా నిలబడాలన్నా, సంఘ పెద్దలుగా నిలబడాలన్నా, లెక్చరర్స్గా నిలబడాలన్నా, ప్రిన్సిపల్స్గా నిలబడాలన్నా, ఇవన్నీ పోస్టులేండి. ఇలా నిలబడాలన్నా ఎవరికి అనుకూలంగా ఉండాలో తెలుసా? నువ్వు ఆ డైరెక్టర్కి అనుకూలంగా ఉండాలి, డైరెక్టర్కి అనుకూలంగా ఉండాలి. అవసరమైతే డైరెక్టర్కి అప్పుడప్పుడు అక్షంతలు వేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు నువ్వు మహిమపరుస్తుండాలి అతన్ని. మా డైరెక్టర్ గారు అది, మా ఫౌండర్ గారు ఇది అని చెబుతూ ఉండాలి. చెప్పకపోతే మళ్ళీ గిట్టదు, మళ్ళీ నిన్ను తీసేస్తాడు. అవునా కదా? మనిషి వాడు చేస్తున్నటువంటి ఎలా ఉందంటే, మానవ పద్ధతులను దైవోపదేశాలుగా ఉపదేశించి ఇది దైవోపదేశములే అన్నట్టుగా దాన్ని పాటిస్తున్నాడు తప్ప దేవుని మాటలు మాత్రం బొత్తిగా నిరాకరించేశాడు. బొత్తిగా అంటే బొత్తిగా వదిలిపెట్టేశాడు. ఈ మాట నేను చెప్పేది కాదు, బైబిల్లో కూడా ఉంది. ఒకసారి మీరు చదవాలని అనుకుంటే మార్కు సువార్తలు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారములను గైకొనుచున్నారు. ఏమంటున్నాడు? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అవునంటారా కాదంటారా? పారంపర్యాచారము అని అంటే ఒక సంస్థ ఏర్పాటైనప్పుడు వాళ్ళ సొంత అభిప్రాయాలతో, సొంత నిర్ణయాలతో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పెట్టుకుంటారనమాట. పెట్టుకున్నటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటించాలి, నువ్వేమైనా కానివ్వండి. మనలో ఉన్నటువంటి వారే వాక్యం చెప్పాలి, బయట నుంచి రానియకూడదు. మనలో ఉన్నటువంటి వారిని పిలిపించుకొని వాక్యం చెప్పించుకోవాలి తప్ప బయటోడు రాకూడదు. బయటోడేంది లోపటోడేంది? భయ్ యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవుని బిలువు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాడిని బిలువు. మంచిగా దేవుని వాక్యం బోధించగలిగేటటువంటి వ్యక్తి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని బిలువు అని అంటే, అలాంటి వారి గురించి ఆలోచించరు. వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ చూస్తారు తెలుసా? మన సంస్థకు లోబడేవారు, మన సంస్థలకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడా, అలాంటి కోణాలతో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని చూస్తుంటాడు.
అలాంటి వారైతేనే పిలవాలి. అంటే అసలు దేవుని ఆజ్ఞలను ఏమాత్రం పట్టించుకోకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఇచ్చాడా? ఎందుకంటే ఒక పని చేయాలి అని అన్నప్పుడు ఆ పనిని ఎలా చేయాలో, ఎవరు చేయాలో, ఎందుకు చేయాలో అనేటటువంటి విషయాన్ని దేవుడు చెప్పడండి, చెప్తాడా లేదా? కానీ దేవునికి అనుకూలంగా ఇదిగో దేవుని పిల్లలు విశ్వాసులను క్రమంగా అనుకూలంగా వారికి ఆత్మీయ భోజనం వడ్డిస్తూ పచ్చిక బయళ్ళ మీద దేవుని యొక్క గొర్రెలను మేపగలిగేటటువంటి ఆ కాపరి ఉన్నాడా? అలాంటి కాపరి ఉన్నాడా? దేవుడు నియమించినటువంటి గృహ నిర్వాహకత్వం ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా నడిపించగలటువంటి వ్యక్తి ఉన్నాడా? అలాంటి దాసుడు ఉన్నాడా? అలాంటి మంచివాడు ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఎవరు? దేవుడు అడుగుతున్నాడు. ఒకసారి మీరు చూడండి మత్తయి సువార్తలో ఏమడుగుతున్నాడో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44 నుంచి 50 వరకు రాసుకోండి. చదవాలి కంటిన్యూషన్గా. మీరు అనుకొనిన గడియలో మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు అని అడుగుతున్నాడు. చూసారా? ఉన్నాడా అండి? ఎలాంటి దేవుని వాక్యానికి విలువిచ్చి ఆత్మీయమైనటువంటి ఆహారము సరిగ్గా పెట్టగలిగేటటువంటి వ్యక్తి ఉన్నారా? నమ్మకమైనటువంటి వాడు చాలాసార్లు మాట్లాడుతుంటాడు ఈ మాటని, నమ్మకం అనేది. చదవండి కంటిన్యూషన్ ఏం జరుగుతుందో. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఎలాగు చేయుట? సరైన సమయములో, తగిన సమయములో వారికి భోజనం పెడుతుండాలన్నమాట. ఎవరికి? విశ్వాసులకు సరైన మేత ఇవ్వగలగాలి. వారు బలపడగలగాలి, స్థిరపడగలగాలి. సమస్తం జయించుకుని పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి చేరేంత గొప్పగా వారందరినీ రెడీ చేయగలుగుతున్నావా? వారిని అలా పోషించగలుగుతున్నావా అని అడుగుతున్నాడు. అలాంటి వాడు ధన్యుడట. అలా చేస్తే అలాంటి వాడు ధన్యుడు. అతడు ఆ యజమానుడు యావదాస్తి మీద అలాంటి నమ్మకమైన దాసుడు ఏం చేస్తాడో తెలుసా? తన యావదాస్తి మీద వాని నుంచును వారసుడుగా అతన్ని ఉంచుతాడనమాట. తనకున్నటువంటి యావదాస్తి. ఇప్పుడు మనుష్య కుమారుడికి ఉన్నటువంటి యావదాస్తి ఏంటో చెప్పండి? ముల్లోకాలు, ప్రపంచం, సమస్త ప్రపంచాన్ని, సమస్త సృష్టిని దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పాదాల కింద ఉంచాడు. అవునా? అదంతా తన ఆస్తి అయితే దానిపైన నిన్ను నియమిస్తాడట, నువ్వు కరెక్ట్గా ఉంటే. ఈ కొంచెములో నువ్వు నమ్మకము కనబరిస్తే మొత్తం అధికములో నిన్ను నియమిస్తాడట. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు
త్రాగుచూ ఉంటే ఆ దాసు కనిపెట్టని దినాలలో, ఆయనకు అర్థం కాని దినాలలో, వాడు అనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చి ఏం చేసి నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమిస్తాడట. భాగం. వేషధారులు ఎక్కడుంటారండి? ఆరని అగ్నిగుండంలో ఉంటారు. అందులోనే నీకు పార్టిసిపేట్ ఇస్తున్నానని చెప్పేసి పంపిస్తాడట. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఎవరికిది? అది కాదు, కరెక్ట్ వేసేదారులు. కానీ ఎవరి గురించి చెప్తున్నాడు? పరిచారకులు కదా, పరిచారకులకు, సేవకులు నమ్మకమైనటువంటి వాడిగా ఉండాలట, నమ్మకమైనటువంటి వాడిగా. అందుకోసమే లూకాసు సువార్తలో ఒక మాట చెప్తున్నాడు చూడండి, 12:42 ఒక మాట చదవండి. ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, ట్రై చేయాలి అర్థం చేసుకోవటానికి. ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు అంటున్నాడు. గృహ నిర్వాహకుడు యజమానుడు నియమించిన నమ్మకమైన గృహ నిర్వాహకుడు అని చెప్తున్నాడు అనమాట. నమ్మకం అనేది విరివిగా వాడుతున్నాడు చూడు. నమ్మకం అనేది ఎవరికి ఉండాలండి? పరిచారకులు అంటే గృహ నిర్వాహకులకు ఉండాలి. అదే మాట చెప్తున్నాడు 1 కొరింథీ 4:2 చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో, మరియు ఒక్క నిమిషం, లూకాసు వార్త 12:42 రైట్. నెక్స్ట్ ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును, ఒకళ్ళిద్దరు కాదు, కొందరు కూడా కాదు, ప్రతివాడును నమ్మకమైన వాడుగా ఉండాలట. నమ్మకమైన వాడై ఉండటం ఆవశ్యకం, ఖచ్చితంగా కావాలి అని చెప్తున్నాడు. ఖచ్చితంగా నమ్మకం అనేది ఉండాలి. నమ్మకస్తుడు ఉండాలట. ఎవరికి నమ్మకస్తుడు? ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థాపకుడు, ఎవరైతే ఆర్గనైజేషన్ స్థాపిస్తాడో ఆయనక, సంస్థ స్థాపకుడికా నువ్వు నమ్మకంగా ఉండాల్సింది? ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. నువ్వు నిన్ను నియమించాల్సింది ఆయన తప్ప ఈయన కాదు. నిన్ను వాడుకోవాల్సింది ఆయన కానీ ఈయన కాదు. కొంతమంది ఉంటారు, మనసు మొత్తం ఒక మెయిన్ పర్సన్, ఒక సంస్థకు కానీ, ఒక ఆర్గనైజేషన్కి కానీ, లేదంటే ఒక సంఘానికి కానీ ముఖ్య వ్యక్తిగా ఎవరైనా కనపడ్డారనుకో, కాన్సన్ట్రేషన్ మొత్తం అతని పైన పెడతాడు. ఈయన దేవుని పైన పెట్టాడు. ఏదో ఒక రోజు తృణీకరింపబడతాడు. 100% చెప్తున్నాను. ఆ వ్యక్తిని పూస్తుంటాడు. ఏంటి రంగులో? దేవునికి నమ్మకస్తునిగా కనబరుచుకోవటం మర్చిపోయి ఆ వ్యక్తి ముందు నమ్మకాన్ని కనబరిచే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ వ్యక్తికి భయంకరంగా విలువిస్తుంటాడు, గౌరవిస్తుంటాడు. ఎందుకు? మంచోడని నేను అనుకోవాలని. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ముఖ్య వ్యక్తి నేనే అనుకో, నా దగ్గరికి వచ్చేసి పొగట్టం, అన్నా 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 అని మాటకు వెనకాల మాటకు ముందు అన్నగారు 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 అని చెప్పేసి, లేదంటే అయ్యగారు 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 అని చెప్పేసి చుట్టూ తిరుగుతున్నాడు అనుకో, పని వదిలిపెట్టి, దేవుని పని వదిలిపెట్టేసి. నేను వాడుకోవాల్సింది నేను కాదు,
అది గమనించాలి. నిన్ను వాడుకోవాల్సింది నేను కాదు. నువ్వు నన్ను ఎంత పొగిడినా ఏం చేసినా దేవుడు నా చేతనే తొక్కిస్తాడు నిన్ను. అది దేవుని పని, అది అవునా కదా? కాబట్టి నువ్వు నా ముందు కాదు నమ్మకాన్ని కనపరచాల్సింది దేవుడు. ఎందుకో తెలుసా నాయన, నేను కూడా దాసున్నే, నన్ను వాడుకునేది కూడా ఆయనే. నేను కూడా నమ్మకాన్ని చూపించకపోతే నిన్ను దన్నినట్టు నన్ను దంతరు. ఎవరైనా సమానం ఆయనకు, అవునా కదా? ఆయన మనల్ని వాడుకోవాలంటే మనం ఏం కనపరచాలో తెలుసా? నమ్మకాన్ని కనపరచాలి. మనుషుల పట్ల కాదు ప్రియులారా, దేవుని పట్ల నమ్మకం చాలా అవసరం. అందుకోసమే హెబ్రీ పత్రికలో కూడా మంచి మాట రాస్తుంటాడు. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల వరకు, ఆఖరికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నమ్మకాన్ని కనపరుస్తాడు దేవునికి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1 to 6. 1 to 6 అంటే అర్థం ఏంటి? ఏముంది అక్కడ? ఇందువలన ఉందా 1వ వచనంలో? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి అంటున్నాడు. చూసారా? ఎవరట? అపోస్తలుడట. ఎవరు అపోస్తలుడు? యేసు ప్రభు. అపోస్తలుడును ప్రధాన యాజకుడనై ఉన్న యేసు మీద లక్ష్యముంచండి. పాస్టర్ మీద కాదు, డైరెక్టర్ మీద కాదు, ఫౌండర్ మీద కాదు. మీకు విచిత్రం ఏంటంటే, ఫౌండర్ డైరెక్టర్ అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ ఫౌండర్ అయి డైరెక్టర్ అయి నీ సంస్థకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీ అంతట నువ్వు పెట్టుకొని అది వాక్యానికి సంబంధించినది కాని ఎడల నువ్వు డైరెక్ట్ వెళ్తావు ఎక్కడికి? నరకానికి. ఫౌండర్ అంటే అర్థం ఏంటో తెలుసా? కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? నరకానికి మార్గం కొత్తగా కనుక్కున్నాడు. కొత్తగా విచిత్రంగా కనిపెట్టాడు అనమాట. ఎందుకంటే లోకస్తులందరికీ ఆటోమేటిక్గా తెలుసు, డైరెక్ట్ వెళ్తారు వాళ్ళు. ఇతను ఒక విచిత్రమైన వే కనుక్కున్నాడు అనమాట. బైపాస్ అట్లుంటుంది. అది నువ్వు వాక్యానికి విలువ ఇవ్వకపోతే, నువ్వు డైరెక్టర్ అయినా ఎవరివైనా కూడా సరే, అంతే కదా? ఏమంటాడు చూడు, దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన ఎవరు? అపోస్తలుడు. ఎవరు? అపోస్తలుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుని చేత పంపబడిన వారు అపోస్తలుడు అని అంటే. ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడట. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా. నమ్మకం అనేది ఎంత విలువైనదో చూసారా? నమ్మకం చాలా విలువైనది. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. నెక్స్ట్, ఇంటి కంటే దానిని కట్టినవాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద
ఎవరింటి మీద? దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇదిగో ఇంతకు దేవుని ఇల్లు ఎక్కడుంది అని అంటే, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుద మట్టుకు స్థిరముగా, తుద మట్టుకు అంటే నువ్వు చచ్చేంత వరకు, క్రీస్తు వచ్చేంత వరకు నువ్వు తుద మట్టుకు ఆ నిరీక్షణను చేత పట్టిన ఎడలా, స్థిరముగా చేపట్టిన ఎడలా నువ్వే దేవుని ఇల్లు. నువ్వు, నేను, మనమే దేవుని ఇల్లు. మన పైన నమ్మకముగా ఉన్నది ఎవరు? ప్రభు, యేసు ప్రభు మన పైన నమ్మకముగా ఉన్నాడు. ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నది ఎవరు? మోసే. ఇంటి పైన నమ్మకముగా ఉన్నది ఎవరు? యేసు ప్రభు. చూసారా, నమ్మకం చాలా విలువైనది. నమ్మకం మనందరిని కట్టింది దేవుడు, అవునా కదా? ఇది దేవుని ఇల్లు. దీని పైన నమ్మకముగా ఉన్నది ఎవరు? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకాన్ని చూపించాడు. అందుకోసమే యేసు ప్రభు గురించి ఏమని చెప్పబడుతుందో తెలుసా? నమ్మకమైన సత్యసాక్షి. ఎవరు? యేసు. నమ్మకమైన సత్యసాక్షి అనేటటువంటి మాట తనకుంటుంది. కాబట్టి ప్రియులారా, నమ్మకం అనేది ఎంత విలువైనది అంటే చాలా విలువైనది. ఈ మనమే ఆయన ఇల్లు అని చెప్పటానికి, మనమే ఆయన ఇల్లు అని ఇక్కడ అన్నాడు, మనమే ఆయన గృహము అని చెప్పేసి మరొక చోట చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 3:9 చదవండి. 1 కొరింథీ పత్రిక 3:9. మేము దేవుని జతపరివారమై ఉన్నాము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహం మీరు, దేవుని గృహం మీరైతే ఈ గృహములో గృహ నిర్వాహకత్వము మాకు అప్పగింపబడింది. గృహ నిర్వాహకత్వం అంటే ఈ గృహాన్ని మంచిగా పాలించాలి, మంచిగా నడిపించాలి, మంచిగా చక్కగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి దీపం ఎవరట అని చెప్తుంటారు కదా, ఇల్లాలు అని చెప్తుంటారు కదా. ఇంటికి దీపం అన్నప్పుడు దీపము ఉన్న ఇల్లు తేటగా కనపడుతుంటుంది కదా. అలానే ఇల్లంతా తేటగా ఉంటే మంచి వర్క్ చేస్తుంది, మంచి నమ్మకం కలిగి ఉన్నది అని చెప్పేసి అర్థం. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఏది కూడా సరిగా ఉతకక, సరిగా కడగక, సరిగా నీట్గా ఉంచక ఉందనుకో, ఏం కనపరుస్తుంది అన్నట్టు? నమ్మకాన్ని కనపరుస్తున్నట్ట, నమ్మకాన్ని ఒమ్ము చేసినట్ట. నమ్మకాన్ని ఒమ్ము చేసినట్టే కదా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక వ్యక్తిని ఒక ప్రాంతానికి పంపించి వాక్యం బోధించటానికి, వాక్యాన్ని బోధించటం అంటే ఏంటో తెలుసా? భోజనం పెట్టటమే, ఆత్మీయ ఆహారాన్ని వడ్డించటమే, ఆహారాన్ని పెట్టుటయే. దానికి ఎవరిని నియమించాలి, ఎలాంటి వ్యక్తిని నియమించాలి అని అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2:2 2వ అధ్యాయము 2వ వచనం. 2వ తిమోతి పత్రిక కాదు, 2వ అధ్యాయము 2వ వచనం చదవాలి. తిమోతి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించటానికి, ఇతరులకు బోధ చేయటానికి వినాలి. ఒకటి, సామర్థ్యము కలిగి నమ్మకమైన మనుషులకు అప్పగింపు తిమోతి అని మాట్లాడుతున్నాడు. ఎవరికి అప్పగించాలట? మొదట సామర్థ్యం ఉండాలట, తర్వాత నమ్మకం ఉండాలట. సామర్థ్యం అంటే 70-80 కేజీలుండి, కండబలం, గుండె బలం, ధైర్యం ఉండి మంచి హైట్ పర్సనాలిటీ కలిగి ఉన్న వారికా? సామర్థ్యం అంటే ఏంటండి? ఎలాంటి సామర్థ్యం కావాలి?
ఇదే 2వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. ఎలాంటి సామర్థ్యం కావాలో. దేవుని ఎదుట దేవుని ఎదుట యోగ్యునిగాను యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సిగ్గుపడనక్కరలేని పనివనిగాను సత్యవాక్యమును సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను అన్నప్పుడు అక్కడ ఒక నంబర్ ఉంది, 3. కింద ఏమన్నాడు? సరిగ్గా విభజించాలట, సరిగ్గా విభజించి ఉపదేశించాలట. సరిగ్గా విభజించి ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనగలిగేంత సామర్థ్యం ఉండాలి. అర్థమవుతుందా? ఇలాంటి సామర్థ్యం కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి? మొదట నేర్చుకోవాలి. ఏం చేయాలండి? నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా బైబిల్ నేర్చుకొని ప్రతి మాటను చక్కగా బోధించగలిగేటటువంటి వ్యక్తిగా నిన్ను నువ్వు కనబరుచుకోవాలి దేవుని ఎదుటగా. సిగ్గుపడనక్కరలేని పనివానిగా నిన్ను నువ్వు రెడీ చేసుకోవాలి. ప్రతి వాక్యాన్ని విభజించి ఉపదేశించగలిగేటటువంటి నాలెడ్జ్ నువ్వు పెంచుకోవాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా కనపడితే, ఆ సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరైనా కనపడితే లట్టుక్కున తీసుకెళ్ళేసి పెట్టేసేయి తిమోతి అని చెప్పట్లేడు. ఇంకోటి కూడా ఉండాలంటున్నాడు. ఇంకోటి ఏం కావాలి ప్రభు అంటే నమ్మకం. ఇది ఉన్నంత మాత్రాన సెట్ అవ్వదు, నమ్మకం కూడా ఉండాలా. అవునా కదా? ఏదో కొంత నేర్చుకున్నానని చెప్పేసి నిలబడ్డాడు అనుకో, నమ్మకం లేదనుకో, ఏం చేస్తాడు తెలుసా? దేవుని కొరకు ఆత్మలను సంపాదించటం పక్కన పెట్టి వీడి కొరకు ధనం సంపాదిస్తాడు. సంఘాన్ని కట్టుకొని పోషించాల్సినటువంటి గొర్రెలను పోషించాల్సినటువంటి విశ్వాసుల మీదనే పడి వాళ్ళ దగ్గర నుంచి వీడు పోషింపబడుతుంటాడు, లేదా వీడు ఎదుగుతుంటాడు అన్నమాట, బలపడుతుంటాడు. ఎలా? లోక సంబంధంగా ఆర్థికంగా బలపడుతుంటాడు. కోటలు, ఎన్నో యూనివర్సిటీలు, ఎన్నో పెద్ద పెద్ద కాలేజీలు కడుతుంటాడు. కాలేజీ కడితేనే నేర్పించగలవా? ఏంటండి? దేవుని వాక్యం నేర్పించాలంటే పెద్ద కాలేజ్ కట్టాలా? కోట్లు పెట్టి. తిరిగి తక్కువ వాడు చేసే పని అది. ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ మాట? ఈరోజు ఏం పనికి వస్తారండి? ఈరోజు ఎవడు పనికి వస్తాడండి? అంత గొప్పగా నేర్పించగలిగారు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తలులు. ఏ కాలేజీలో నేర్చుకున్నారు? పేతురు గారు ఏమైనా కాలేజీ కట్టించాడా? పౌలు గారు ఏమైనా యూనివర్సిటీ కట్టించాడా? లేదే. మరి ఎలా నేర్చుకోగలిగారు వాళ్ళు? అవునా కదా? ఈరోజు యూనివర్సిటీలు, పెద్ద పెద్ద కాలేజీలు, లక్షలు కోట్లు, లక్షలు అంటున్నాను, లక్షలకి ఏమవుతుంది? బాత్రూమ్ కట్టలేం మనం. అవునా కదా? కోట్లు పెట్టి కట్టేసిన తర్వాత తనకొక అహం ప్రవేశిస్తుంది లోపట. ఏంటిది? కాలేజ్ చూసావా బ్రదర్ ఎంత పెద్దగా ఉందో? దాని డైరెక్టర్ నేనే, డైరెక్ట్గా నరకానికి తీసుకెళ్ళేది నేనే అంటుంటాడు. దాని డైరెక్టర్ నేనే. చూసారా? ఖచ్చితంగా వస్తుంది, అహం ఖచ్చితంగా వస్తుంది. నిమ్మలంగా ఉండలేరు. ఎంత ఉన్న తర్వాత కూడా దీన మనస్సు కలిగి ఉండటం అంటే అది అసాధ్యమే. అవునా కదా? ఎంత రాను నా కింద అని మాట్లాడుతుంటారు ఎవరైనా చెప్తే. ఎంత బచ్చా, నువ్వు నా కింద బచ్చా అంటుంటాడు. అచ్చా బాగుంది అని మనం అనాల్సి వస్తుంది ఎప్పుడు. కాబట్టి అహం వస్తుంది ప్రియులారా ఎక్కువగా. అందుకోసమే ఒక భక్తిపరుడు ప్రార్థన ఎట్లా చేస్తారో తెలుసా? ప్రభువా మరీ ఎక్కువద్దు ప్రభువా, అసలే లేకుండా చేయకు ప్రభువా, ఏదో ఉండనట్టుగా మధ్యలో ఉంచు ప్రభు. అవునా? ఎక్కువై నిన్ను మర్చిపోతానేమో, తక్కువై నిన్ను నిందిస్తానేమో, ఈ రెండు నాకొద్దు ప్రభువా, మధ్యలో చాలు ప్రభువా. ఉత్తమమైన ప్రార్థన.
అవునా కదా? ఎందుకంటే డబ్బులు ఎక్కువైనాయి అనుకోండి, కాస్త ఆస్తి ఎక్కువైంది అనుకో, ఖచ్చితంగా వస్తుంది అది. అందుకోసమే కదా పెద్ద మాట నేసాడు. అసలు ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పలేనంత గొప్ప పెద్ద మాట, అంతకంటే పెద్ద మాట ఎక్కడైనా ఉంది అని అంటే నేను నమ్మను. అంత పెద్ద మాట చెప్పేశాడు యేసు ప్రభు. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. అంతకంటే బరువైన మాట ఎక్కడైనా చూపించగలరు మీరు? ఎన్ని టన్నులు ఉంటుందో తెలియదు. అంత బరువైన విలువైన బలమైనటువంటి మాట అన్నమాట అది. ఇంకా తిరుగులేదంతే. అందుకోసమే ఇంకా నేను నా దగ్గర సొమ్మున్నా కూడా నేను ఉంటాను బ్రదర్ అని చెప్పేసి అన్నాం అనుకో, ఇప్పుడు నీ మాట నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభువు వారి మాట మేము వదిలేసేయాలన్నమాట. ఇప్పుడు నువ్వే సత్యవంతుడు ఏమో, ఆయనేమో అబద్ధికుడు అంటావు. అంతేనా కదా? నమ్మను బ్రదర్. వాక్యం ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత నీ మాట ఎందుకు నమ్ముతాను బ్రదర్? మంచి పాఠం కదా ఈరోజు మీరు నేర్చుకున్నది ఇందాకలా. ఉపవాసం అంటే విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? భోజనం విడిచిపెట్టాలా? ఏం విడిచిపెట్టాలండి? నన్ను వెంబడింపగోరు వాడు తన్ను తాను విడిచిపెట్టాలి. అవునా? ఒరిజినల్ ఉపవాసం అసలు అద్భుతం. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మంచి విషయాలు నేర్పించాడు. కాబట్టి ప్రియులారా, ఎవరిని నియమించాలి, ఎలాంటి వారిని నియమించాలన్నప్పుడు ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు? సామర్థ్యము కలిగి నమ్మకము, సామర్థ్యము నమ్మకము రెండు ఉండాలట. చూసారా? ఇంకా తీతుతో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట చూద్దాం మనం. తీతు పత్రిక 1:5 ఒకటో అధ్యాయం వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. మంచి మాట జ్ఞాపకం వచ్చింది నాకు. మనలాంటి వాళ్ళం వెళ్ళి ఎక్కడైనా సంఘంలో లోపం ఉన్న వాటిలో మనం ఇంకా దిద్దటం మొదలు పెట్టామనుకో, మనం దిద్ది అంటే వాళ్ళు గుద్ది అంటారు అంతే కదా. మనం దిద్దటానికి మనం ట్రై చేసామనుకో, దేవుని మాట సెలవిచ్చింది బ్రదర్, నేను దిద్దుతా అన్నామనుకో, నేను గుద్దుతా అంటాడు ఆయన. అంతే, పో బయటికి అంటాడు అంతే, గుద్ది బయట పంపించేస్తాడు. దిద్ది ప్రతి పట్టణంలోను, అంటే సంఘమున్న పట్టణంలో ప్రతి పట్టణములోను పెద్దలను మాత్రమే నియమించు, గద్దలను నియమించకు. పెద్దలను మాత్రమే నియమించు అంటున్నాడు. పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతు అంటే ఒక ద్వీపం అండి. మన బైబిల్లో ఉన్నటువంటి లాస్ట్ పటంలో మధ్యధర సముద్రం మధ్యలో కనపడుతుంటుంది. అది మధ్యధర సముద్రం మధ్యలో క్రేతు ద్వీపం కనపడుతుంటుంది. ఆ ద్వీపములో ఈయనను మన అన్నగారు పౌలు గారు తీతును విడిచిపెట్టి వచ్చాడట. ఎందుకు విడిచిపెట్టి వచ్చాడు? ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి ఆయా సంఘాలలో ఉన్నటువంటి తప్పులను దిద్ది, ఎంత గొప్ప మాట, తప్పులను దిద్ది అనంటే దిద్దించుకోవాలంటే ఆయన ఎలాంటి కావాలో తెలుసా? మారు మనసు ఎప్పటికప్పుడు పొందుతూ వాక్యానికి లోబడేవాడు ఉండాలి. వాక్యానికి లోబడాలి అని అంటే ఎలా ఉండాలో తెలుసా? అహం ఉండకూడదు, ధనం ఉండకూడదు వెనకాల. అందుకోసమే సేవకునుకున్న ది బెస్ట్ రూల్ ఏంటంటే, అన్నము వస్త్రము, ఇంతకు మించితే నువ్వు లోబడవు. సేవకుడా, నీకు ఎంత ఉండాలో తెలుసా? ఆస్తి, అన్నం ఉండాలి, వస్త్రం ఉండాలి, దట్స్ ఫినిష్. అంతకు మించితే నువ్వు లోబడవు దేవుని మాటకు, నువ్వు విలువివ్వవు.
చదవాలి. ఎవడైనను నిందారహితుడును క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఇప్పుడు అక్కడ పెద్దలను నియమించాలి. ఇప్పుడు పెద్దలను నియమించడానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తున్నాడు ఒక్కసారి చూద్దాం మనం. పెద్దలను నియమించాలి. సంఘాలకు సంఘ పెద్ద ఉండకూడదు, పెద్దలు అన్నాడు. ఎంతమంది ఉండాలి? మినిమం 2 మెంబర్స్ ఉండాలి. పెద్ద అని ఒక్కరిని నియమించడానికి వీల్లేదు, ఎందుకంటే పెద్దలను నియమించు అన్నాడు. బహువచనం, అది ఫ్లూరల్, రైట్? క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని, పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. నిందారహితుడు అంటే ఏంటో తెలుసా అర్థం మీకు? ఎలాంటి నిందలు అతని మీద ఉండకూడదు, ఎలాంటి నిందలు. ఇంతకుముందు పెద్ద మోసగాడనేటటువంటి బిరుదు ఉందనుకో ఆ ఊరిలో, అతను మనికిరాడు. పెద్ద మోసగాడు వీడు, లేదంటే పెద్ద రకరకాలైన మూర్ఖుడు అన్నటువంటి ఏ విధమైనటువంటి ఒకవేళ అలాంటివి ఉంటే అతను ఏమాత్రం పనికిరాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఏకపత్ని పురుషుడట. అది మర్చిపోకూడదు మీరు. ఏకపత్ని పురుషుడు అని అంటే ఈరోజు ఉన్నటువంటి సంఘాలలో ఏం చేస్తున్నారో తెలుసా? ఏడవాలా, బాధపడాలా, అసలు దేవుడు ఎంత బాధపడుతున్నాడో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, గుండె తలుక్కుపోతుంటుంది అసలు. ఇద్దరు పైగా రెండో దాన్ని ఎందుకురా నువ్వు చేసుకున్నావనంటే వాడు ఏమంటాడు తెలుసా? దేవుడే చెప్పాడు నాకు రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోమని. ఎవరు చెప్పారు నీకు? కరెక్ట్గా చెప్పరా? నీ దేవుడు చెప్పాడా, నా దేవుడు చెప్పాడా? చెప్పరా ఇప్పుడు అనాలి మనం. నా దేవుడైతే అట్ట చెప్పాడు, నీ దేవుడు చెప్తాడు. ఎవడో తెలుసా నీ దేవుడు? గర్జించు సింహమోలే ఎదురుతుంటాడు, చూసావా? ఆడు 2 కాదు 4 చేసుకోమన్నా చేసుకో చెప్తాడు. అవునా కదా? ఏకపత్ని పురుషుడుగా ఉండాలి అని అంటే ఈరోజు ఎట్టున్నారు చూసారా? చేసుకుంది గాక సంఘానికి వచ్చిన అమ్మాయిలను లవ్ చేయటం అంట. సిగ్గు ఉండాలి కదండి, సిగ్గు ఉండాలి కాస్తన్నా. నీ బిడ్డగా నీ చెంత చేరితే ఆవిడ నువ్వు ఏం చేసినావు? ఏ చూపుతో చూసినావు? నువ్వు ఎలా చూస్తున్నావు? నీ బిడ్డలా వచ్చింది ఆవిడ, నీ సహోదరి. అది ఎలా చూడగలేవు అలాంటి చూపులు నువ్వు? అలాంటి చూపులే చూడకూడదు అని అన్నప్పుడు గుండె గుబేలు అంటుంటుంది మనకు. అవునా కదా? అలాంటి ఆలోచనే రాకూడదు అని అన్నప్పుడు అసలే భయం. ఈ మామూలు దిగులు కాదు, పొరపాటున వచ్చేసిన ప్రాబ్లం. దేవుడు చెప్పాడు అలాంటి ఆలోచన వచ్చినా కూడా నువ్వు హృదయంలోనే విభిచారం చేసిన వాడితో సమానమని చెప్పేశాడు కనుక దాన్ని తలకాయ బదలు కొట్టుకుంటుంటే మనం అవే రాకూడదు నాయనా అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఎనీ టైం మనం బాధపడుతుంటే అలాంటి వాళ్ళు అది మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని కూడా దాటేసి ఏమన్నాడు తెలుసా? దేవుడే చెప్పాడు మాకు. ఏం చేయాలో అర్థం కాదు. క్రైస్తవ్యానికి చెడ్డ పేరు రావటానికి ఇలాంటి వీరులు, సాతాను సంబంధమైన వీరులు బహుబలంగా పనిచేస్తున్నారు లోకంలో. ఉన్నారా లేదా ఇలాంటి వాళ్ళు? మన ఈ లోకల్ ప్రాంతంలో కూడా ఉన్నారు, ఒక దరిద్రులు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం, బాధితులు. బాధ కలుగుతుంది అలాంటివి మాట్లాడినప్పుడు, బాధ కలుగుతుంటుంది. నువ్వు చేసినావు, నువ్వు పాపం చేసినావు అనుకుని విడిచిపెట్టే వాళ్ళం, కానీ మళ్ళీ బదనాం ఏం చేస్తుండే తెలుసా? దేవుడు చెప్పాడు అన్నప్పుడు అప్పుడు బాధ కలుగుతుంది. అసలు దేవుడు చెప్పాడంటే అసలు బాధ అక్కడ స్టార్ట్ అవుతుంది మనకు. ఓరి దరిద్రుడా, ఏం పని చేసినవారు నువ్వు, ఎంత పని చేస్తున్నారు నువ్వు అనిపిస్తుంటుంది. నెక్స్ట్ కంటిన్యూషన్. ఏకపత్ని పురుషుడును. నెక్స్ట్ దుర్వ్యాపారము చేయకూడదట. దుర్వ్యాపార విషయంలో నేరము మోపబడిన వాడై ఉండాలి. అసలు దుర్వ్యాపారం నువ్వు పాస్ట్లో నీ గతంలో కూడా నువ్వు చేయకుండా ఉండాలి, అలాంటి నియమించాలని చెప్పేసి బైబిల్ మాట్లాడుతుంటే యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా దుర్వ్యాపారం మొదలు పెట్టాడు సంఘంలో దరిద్రుడు. అవునా కదా? డబ్బాలు పెట్టేసి నూనె అమ్ముతాడు, సీసాలు పెట్టేసి వాటర్ అమ్ముతాడు. ఇవేం వాటర్ రా అంటే జీవజలం అంట. అసలు జీవజలం అంటే నీకు అర్థమైనాదిరా? జీవజలం అంటే కదా నీళ్ళ జీవజలం అంటే
బైబిల్లో ఉన్న వచనాలే, వాక్యాలే జీవజలం అని చెప్పేసి దేవుడు మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడుతున్నావు? బాటిల్ పెట్టేసి జీవజలం అట. నూనె డబ్బా పెట్టేస్తాడండి, ఏమంటాడు తెలుసా? ఇది యేసుక్రీస్తు రక్తం అట. ఓడ్చి పట్టుకొని వచ్చిన వాడి నుంచి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రక్తం ఎట్టయితుందండి? కనీసం ఈ మాట కనీసం ఎక్కడైనా బైబిల్లో ఉందా? సరే నువ్వు ధైర్యంగా చెప్పుకో, నేనైనా సరే ఇంటిగా నోరు మూసుకొని ఉంటా. ఉందా ఎక్కడైనా బైబిల్లో యేసుక్రీస్తు రక్తం నూనె డబ్బా అని ఉందా? నూనె యేసుక్రీస్తు రక్తం అని ఎక్కడైనా ఉందా? ఎంత ధైర్యం నీకు అసలు? ఏంటి నీ ధైర్యం అసలు? అంత అడ్డగోలుగా ఈజీగా అలా మాట్లాడేస్తున్నావు నువ్వు. దుర్వ్యాపారం కాదు ఇది. ఖర్చిపులంతో ఒకడు, ఇది ఎంత భయంకరమైన పాపం అంటే ఈ ఖర్చిపులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడట. అయ్య బాబోయ్, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటానరా నాయన, నీలో మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని దేవుడు చెప్తే ఖర్చిపులో ఉన్నాడు కొనుక్కోండి అంటున్నాడు ఆ దరిద్రుడు. బాధ. మళ్ళీ ఆయనే రైట్ అని ఆయన తరపున ఫైట్ చేసేటటువంటి వాళ్ళు లక్షల మంది. మళ్ళీ ఏమనుకుంటున్నావు బ్రదర్? మా అయ్యగారి గురించి మీకు తెలియదు. మా అయ్యగారు పవర్ఫుల్, పరిశుద్ధాత్మను కూడా ఖర్చుపులో పంపించగలడు, అంత పవర్ఫుల్ మా అయ్యగారు. మా అయ్యగారిని చెప్తాను మాటలు. మళ్ళీ ఏమనుకుంటున్నావు నువ్వు అని అవతల నుంచి ఇవతల ఫైట్ చేస్తారు, మనతో ఫైట్ చేస్తారు, యుద్ధం చేస్తారు. కొద్దిసేపు మనం మాట్లాడితే కొట్టినే కొడతారు వాళ్ళు. అట్లుంటుంది వాళ్ళ పరిస్థితి. ఎంత భయంకరమైనటువంటి విషయం ఇది, బాధాకరమైనటువంటి విషయాలు ఇవి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే చెప్పాడో అసలు ఏమాత్రం పట్టించుకుంటున్నారా? చదువు కంటిన్యూషన్గా. విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉండి, ఇదిగో విశ్వాసులు గల పిల్లలు ఉండాలట. విశ్వాసం కలిగినటువంటి పిల్లలు. దానికంటే ముందు అవిధేయులు కాకూడదట. అవిధేయులు కాకూడదంటే ప్రతి మాటకు నువ్వు తల వంచాలంతే, ప్రతి మాటకు తల వంచాలి. అయితే నేను విధేయుడివి, లేకపోతే అవిధేయుడివి. బైబిల్లో ఈ మాట ఉంది అని అన్నప్పుడు నిలబడిపోవాలి నువ్వు అంతే. ఆ దానికి క్లారిఫికేషన్ నీకు దొరికేంత వరకు అడుగు ముందుకు వేయకూడదు నువ్వు. అంత ఒబిడియన్స్ ఉండాలి, అంత లోబడగలగాలి దేవునికి నువ్వు. అది విధేయత అంటే. అవిధేయత అంటే ఇష్టం వచ్చినట్టు, అది అట్లనే ఉంటుంది, మీకు తెలియదు, మేము అట్లనే ఉంటాం అంటాడు. అయినా బైబిల్లో అట్లాంటివి చాలా ఉంటాయి, వాటన్నిటిని మనం పాటిస్తాం ఏంటి అంటాడు. నెక్స్ట్, పిల్లలు ఎలా ఉండాలట? పిల్లలు ఎలా ఉండాలట? విశ్వాసులైన పిల్లలు. విశ్వాసులైన పిల్లలు ఎవరికి? రూలు రెగ్యులేషన్స్ పెద్దలకు. పెళ్ళే చేసుకోడు, సంఘ పెద్ద అని నిలబడతాడు. ఇక్కడ ఏముంది? విశ్వాసులైన పిల్లలు ఉండాలట. పిల్లలు ఉన్నా సరిపోదు అక్కడ. ఆ పిల్లలు ఎలా ఉండాలి? విశ్వాసం కలిగిన వారు ఉండాలి. నీపైన కాదు విశ్వాసం, బైబిల్లో ఉన్న ఒరిజినల్ విశ్వాసులు. ఈ విశ్వాసం ప్రకారంగా బ్రతికితే అప్పుడు నువ్వు అర్హుడివి. దేనికి? సంఘ పెద్దకు. ఇదంతా వింటుంటే ఎట్లుంటుంది మనకు? ఇప్పటి వరకు మా పరిధిలో, మా లెక్కల ప్రకారంగా మేము తిరిగిన సంఘాలు కొన్ని ఉన్నాయి. అన్నీ చూడకపోయినా కొన్ని చూసాం. వాళ్ళల్లో సంఘ పెద్దల్ని కూడా మనం చూసాం కదా. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది చూడండి. ఒక్కొక్కటి అవుట్ అయిపోవట్లే, ఒక్కొక్కటి అవుట్ అయిపోవట్లే. నేను చెప్తున్నా ఇక అవి నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. బైబిల్లో ఉన్న వాటిని జాగ్రత్తగా ధ్యానించుకుంటున్నాం మనం, జాగ్రత్తగా చదువుకుంటున్నాం మనం అంతే. దేవునికి విలువ ఇవ్వాలి అని అనుకుంటే ఈ లెక్కల ప్రకారం మనం బ్రతకాలి. ఈ లెక్కల ప్రకారం మనం పెద్దల్ని నియమించాలి మన సంఘంలో. అందుకోసమే మన సంఘంలో ఇంకా సంఘ పెద్దలు రెడీ అవ్వలేదు, అవునారా? అలాంటి వాళ్ళు లేరు. ఒకవేళ ఉంటే ఒకే ఒక వ్యక్తికి ఉంది అర్హత, ఈ అర్హతలు. కానీ ఒకళ్ళ కంటే ఎక్కువ ఉండాలిగా, అవునా కదా? అక్కడ పోతుంది మళ్ళీ. నెక్స్ట్ కంటిన్యూషన్. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని, మీరు ఇంకొక మర్చిపోతున్నారు ప్రియులారా.
అట్టి వానిని అంటే విశ్వాసము కలిగినటువంటి పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె ఎలా దేవుని గృహ నిర్వాహకుని వలె. ఎందుకనగా అధ్యక్షుడు అనేటటువంటి వాడు దేవుని గృహ నిర్వాహకుని వలె అంటే సేవ కూడా చేయగలగాలి, అంటే వాక్య పరిచర్య కూడా చేయగలగాలి, అంటే దేవుని ఇల్లును నడిపించగలగాలి, దేవుని పిల్లలను పోషించగలగాలి, ఆత్మీయ ఆహారం ఇచ్చి పోషించగలగాలి, ఆ భోజనం పెట్టగలిగేటటువంటి స్థితిలో తను ఉండాలి. అంటే ఇప్పుడు పిల్లలు విశ్వాసులయ్యేంత ఎత్తుకు ఎదగాలంటే ఇంతకుముందు పాస్టర్గిరి చేసి ఉండాలి మనోడు. అంటే పాస్టర్ అంటే సేవ పరిచర్యలా చేసి ఉండాలి. లోకంలో కనపడుతున్నటువంటి పాస్టర్ల లెక్కన కాదు. బైబిల్లో దేవుని పరలోక రాజ్యంలో గొప్పవాడెవడు అని చెప్పేసి అడిగినప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడో ఆ లెక్కల ప్రకారంగా ఏం చెప్తాడు? అందరికీ పరిచర్య చేయువాడు గొప్పవాడు అంటాడు. అతను అందరికంటే పెద్దోడు అంటాడు. ఏ పని చేయకుండా కూర్చేసుకొని కూర్చున్నాడు చిన్నపిల్లోడు, ఆయనకేం తెలియదు, ఆయన చిన్నపిల్లోడు అని అర్థం. ఇప్పుడు సంఘ పెద్దలు కానీ సంఘ పరిచారకులు కానీ అందరు అటనే కూర్చుంటారు కదా, ఏమి తెలియని వాళ్ళని అర్థం. పెద్దలు ఎవరు అంటే పని చేస్తున్న వాళ్ళే గొప్పోళ్ళు అనమాట. అతడు స్వేచ్ఛాపరుడును అంటే కంట్రోలింగ్ లేకుండా, నోరు కంట్రోలింగ్ లేకుండా, చేతలు కంట్రోలింగ్ లేకుండా, నడవడిక కంట్రోలింగ్ లేకుండా ఎటు పడితే అటు తిరుగుతూ స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు, స్వేచ్ఛగా తిరిగేవాడుగా ఉండకూడదు. ఈ స్వేచ్ఛగా తిరిగేవాడుగా ఉండకూడదు అనే దాన్ని మన భాషలో మనం మాట్లాడుకుంటే ఎట్టుంటుందో తెలుసా? గాలోడై ఉండకూడదు అంటారు. గాలి తిరుగుతుంటారు కదా, అట్లా ఉండకూడదు, అట్టాంటోడు ఉండకూడదు అంట. ముక్కోపియు అంటే ప్రతి చిన్నదానికి ప్రతి విషయానికి ఫట్ అని కోపం వచ్చేటటువంటి విధంగా ఉండకూడదు. ముక్కు మీదనే కోపం అంటుంటారు కదా, ముక్కోపి అసలు ఉండకూడదు. సంఘ పెద్ద అనగానే ఎంత సహనం, ఎంత ఓపిక ఉండాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరి యొక్క బాధ్యతలు మోస్తున్నవాడు. సంఘంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా ఆఖరికి సేవకుడు, పరిచారకుడు ఉంటాడు చూసా, అతన్ని కూడా భరించాల్సినటువంటి గొప్ప భరింపు లేదంటే అంతటి ఓపిక, అంతటి సహనం ఇతనికి ఉండాలి, కలిగి ఉండాలి సంఘ పెద్దకు. మద్యపానం కూడా కొంతమంది చేస్తారు. మళ్ళీ ఏమంటారు తెలుసా? దేవుడు ఏమైనా తాగకూడదని చెప్పాడా బ్రదర్? అప్పుడప్పుడు తీసుకోవాలి, తప్పేం లేదంటుంటారు. లేరనుకుంటున్నారా? నేనే ఒక వ్యక్తి, నేను సువార్త చెప్తుంటాడు మనోడు, మీరు బాగానే చెప్తున్నారు కానీ మొన్న చర్చిలో నేను వెల్డింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళాను, వెల్డింగ్ పనులు చేస్తుంటాడు, వెల్డింగ్ పని కోసం అని చెప్పేసి వెళ్ళాను, నా ముందే ఆడబడేసి ఆడ పెట్టుకొని తాగుతూనే ఉన్నాడు. ఆయనేం పాస్టర్ అట, రమ్మన్నాడు నన్ను కూడా, నేను కూడా కూర్చున్నాను ఆయనతో పాటు అన్నాడు. ఆయన ఎవరు? పాస్టర్. ఇప్పుడు మద్యపానం. ఏం చెప్తాం అలాంటి వాళ్ళని? గట్టిగా ఏమైనా అన్నావు అనుకో, నువ్వు అన్నావు అంటాడు అంతే. నువ్వు అన్నావు అట్ట అనొచ్చా అంటాడు. నువ్వు మాత్రం తాగొచ్చు కదా, నువ్వు మాత్రం తాగొచ్చు బైబిల్ పట్టుకొని. నెక్స్ట్, కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక. దుర్లాభము అపేక్షించకూడదట. దుర్లాభం ఎలా అపేక్షించారు తెలుసా? మనకొక మీటింగ్ ఉంది, తలా 20,000 ఇవ్వాలంటాడు. మనకొక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం, తలా 50,000 ఇవ్వాలంటాడు. డబ్బులన్నీ వచ్చిన తర్వాత ఎంత వచ్చినాయి? డబ్బులు 2 లక్షలు వచ్చినాయి. 1,00,000 లోపల పెట్టు. ఇంత 1,00,000 మ్యాటర్ అంతా కంప్లీట్ ఫినిష్ చేసేసుకొని దాన్ని దాచిపెట్టుకోవాలి లోపల. ఇదేంది? ఇది దోపిడీ, దుర్లాభమును అపేక్షించువాడుగా ఉండకూడదు. అవసరమైతే తనలో నుంచి పెట్టుకోగలిగేంత గొప్ప మనసు ఉండాలి కానీ వచ్చిన దాంట్లో తినే వ్యక్తిగా ఉండకూడదు. దేవుని పని చేయాలన్నప్పుడు కష్టార్జితం కష్టపడిస్తారు పాపం విశ్వాసులు. నువ్వు దాచుకుంటా అంటే ఎట్లా? లోపల ఒక్క రూపాయి కూడా దాచుకోకూడదు.
అతిథి ప్రియుడును, అతిథులను ప్రేమించేవాడుగా ఉండాలి. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, సజ్జనులు అంటే మంచి మనుషులు, మంచివారు. సజ్జన ప్రియులును, స్వస్థ బుద్ధి గలవాడును, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము. ఎటువంటి ఆశలు ఉండకూడదు అతనికి. ఈరోజు బండి ఉంది, ఆశా నిగ్రహము అంటే ఆశ ఉండకూడదు. అది కావాలి, ఇది కావాలి. ఈరోజు బండి మీద తిరుగుతున్నాను, నేను సంఘ పెద్దను కదా, మరి బండి మీద తిరిగితే ఏం బాగుంటుంది చెప్పు? కారు కొనుక్కోవాలి, దానికోసం సంఘస్థులారా మీరే నిధులు ఇవ్వాలి. ఎందుకంటే పెద్దని కదా, సంఘ పెద్దని కదా, మరి కారులో తిరగాలి, మరి వాల్యూ, మరి కారులో తిరగకపోతే వాల్యూ ఉండదు కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, తప్పదు. మరి కారులో తిరుగుతున్నటువంటి వ్యక్తిని నేను ఇట్టని ఈ బట్టలతో ఉంటే ఎట్టుంటుంది చెప్పు? కోటు కావాలి, కోటు కొనుక్కున్నాను అనుకో, ఆ తర్వాత ఏం కావాలి? కింద బూట్ కావాలి. బూట్ లేకపోతే ఎట్ట బ్రదర్? అవునా కదా? ఇలాంటి కోరికలన్నీ గొంతెమ్మ కోరికలు అన్నట్టుగా కోరికలు కోరుకుంటూ ఇవన్నీ ఒక హై లెవెల్లో లగ్జరీ లైఫ్. చాలా చోట్ల సంఘ పెద్దలను కానీ ఎట్లుంటారు తెలుసా? సూటు కోటు వేసుకొని తిరుగుతుంటారు అనమాట. సూటు కోటేసుకొని తిరుగుతుంటాడు. పాపం లోపల ఉన్నటువంటి విశ్వాసులు అన్ని పనులు చేస్తుంటారు. వీళ్ళు మాత్రం చిన్న మరక కూడా పడనియరు. మరక తర్వాత సంగతి, మడత పడనియరు. వేసుకున్న చొక్కాలకు, వేసుకున్న వాటికి మడత కూడా పడకూడదు. వంగితే ఎక్కడ మడత పడిపోతుందోనని అరే బాబు ఇట్రా అంటాడు. ఏమై సార్ అంటే పని పడిపోయిందిరా అంటాడు. ఏం పడిపోయింది? పెన్ను పడిపోయింది ఇది అన్నాడు. తీసిచ్చిన తర్వాత శబాష్ మంచిది నాయన వెళ్ళిపో అంటాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, గ్లాడ్ బ్లెస్ యు అంతే. చూసావా? ఇట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ చదవాలి. తాను హితబోధ విషయమై అంటే కింద ఏమన్నాడు? ఆరోగ్యకరమైన బోధ విషయమై అంటే పరలోకానికి నిన్ను చేర్చగలిగే బోధ విషయమై, జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు. ఎదురాడు వారి మాట ఖండించగలుగుటకును అని అంటే మనోళ్ళు దేన్ని ఖండిస్తున్నారు తెలుసా? వాక్యాన్ని ఖండిస్తున్నారు. తిరిగి నువ్వు సత్యమేలి చెప్పావనుకో, నిన్ను బుద్ధి చెప్తున్నాడు, నిన్ను ఖండిస్తున్నాడు. అట్లా చెప్పకూడదు, నువ్వు తప్పు అని చెప్పేసి అంటాడు. ఒరే, నువ్వు ఖండించాల్సింది సత్యవాక్యాన్ని కాదు నాయన. ఎవరైనా ఎదురాడు వారు ఉంటారు, వాళ్ళని ఖండించాలి, నువ్వు వీళ్ళని కాదు ఖండించాల్సింది. వచనానుసారంగా, వాక్యానుసారంగా చెబుతున్నటువంటి చిన్న పిల్లవాడు చెప్పినా కూడా జాగ్రత్తగా విను. ఆ మనస్సు నీకు ఉండాలి. కానీ అలాంటిది ఏది లేకుండా వాక్యం చెబితే ఖండిస్తాడు. ఏదో లోకంలో ఉన్న మాటలు చెప్తే గదిగో గట్లా చెప్పాలంటాడు. అలాంటి వాళ్ళందరూ ఖండించుటకును శక్తిమంతులగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండాలి. గట్టిగా చేపట్టువాడై ఉండాలి. నమ్మకమైనటువంటి బోధ. నువ్వు బోధ విషయంలో కానివ్వండి, ప్రవర్తన విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా నిన్ను విడిచిపెట్టకుండా వచ్చేది ఏంటో తెలుసా? నమ్మకం ఉండాలి. అది నమ్మకం ఉండాలి. దేవుడు చూసేది అదే. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు నీకు వచ్చినా కూడా వాటన్నిట్లలో నీలో కనపడాల్సింది దేవునికి మొట్టమొదట నమ్మకం. నీలో దేవుడు చూడాలనుకుంటున్నది అది. నమ్మకం అనేది ఉండాలి ప్రియులారా. అర్థమవుతుందా? నమ్మకం అనేది ఉండాలి. ఆ తర్వాత 2వ అధ్యాయంలో 7-8 వచనాలలో మంచి మాట చెప్తున్నాడు చూడండి. 7-8 వచనాల్లో పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడాలి అని అంటే నువ్వు చెడు చేయకుండా ఉండాలి. నో ప్రాబ్లం, అయిపోవచ్చింది కూడా. అర్థమవుతుందా? వినాలి. మీకు అందరికీ వినపడుతుంది కదా? రైట్.
ఏమంటున్నాడు? పరపక్షమందుండువాడు, పరుల పక్షమున ఉండుటటువంటి వాడు మనలను గురించి చెడ్డ మాట ఏది చెప్పటానికి ఆయనకు అసలు అవకాశమే ఉండకూడదు. ఎందుకు? నీ గురించి చెడ్డ మాటలు చెప్పాలని అనుకున్నా కూడా నీ దగ్గర చెడు అనేది ఉండకుండా ఉంటే ఆయన ఏం చెప్తాడు చెప్పు? సిగ్గుపట్టం తప్ప. అవునా కదా? సిగ్గుపట్టం తప్ప ఏం చెప్పగలడు అంటే అలా ప్రవర్తించాలి నువ్వు, ఆ విధంగా ఉండాలి నువ్వు. అన్నింటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమైంటే సత్య సంబంధమైన కార్యాలు, సత్య సంబంధమైన కార్యాలు. సత్యం అంటే నీ వాక్యమే సత్యం అంటాడు. అంటే వాక్య సంబంధమైనటువంటి విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. నీ ఉపదేశం ఎట్లుండాలో తెలుసా? మోసం ఉండకూడదు. ఈరోజు మ్యాక్సిమం బోధ చేసేటటువంటి వారందరిలో అదే ఉంటుంది కదా, మోసమే ఉంటుంది. అంటే తనకు అనుకూలంగా, తను చేస్తున్నటువంటి తప్పులకు అనుకూలంగా తను బోధ చేస్తుంటాడు అనమాట. తను చేస్తున్నటువంటి మోసానికి అనుకూలంగా నా మోసం ఎప్పటికీ బయటపడకూడదు అని మాట్లాడుతుంటాడు. తన బోధ అంతా తన నిమిత్తమై ఉంటుంది, తన గురించే ఉంటుంది. అవసరం అనుకుంటే నేను ఎద్దునంటాడు, అంటే ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అంటాడు. అంతే కదా? నేను ఎద్దును, నా మూతికి మీరు చిక్కం పెట్టొద్దు, నా గురించే చెప్పబడింది, నేను అడ్డగోలుగా తింటా, నేను ఎంతైనా తింటా, మీరు మాత్రం ఆ పని చేయకూడదు అంటాడు. ఎవరి గురించి రాయబడింది అనుకుంటున్నావు? వచ్చినావు, ఇట్స్ మీ, నా గురించి అంటాడు. తన నిమిత్తమై ఎలా మాట్లాడుకుంటారు చూసా? మోసముతో కూడినటువంటి బోధ. తనకు అనుకూలంగా మార్చుకోవటం కోసం, ఎలాంటి వచనాన్నైనా మార్ఫింగ్ చేయటం కోసం సిద్ధంగా ఉంటాడు. సత్క్రియల విషయమే సిద్ధంగా ఉండడు, తనకు అనుకూలంగా మార్చుకోవటం కోసం సిద్ధంగా ఉంటాడు. దాన్ని ఎలా వక్రీకరించాలో మంచి ఆరితేరిన విద్య అన్నట్టుంటుంది అనమాట తనకు. అలాంటివి మార్చుకుంటాడు, సింపుల్గా మార్చుకుంటాడు. ఎంత చెప్పినా వినడు. మరి అదేంటి ఇదేంటి అని చెప్పేసి అలా పోతుంటాడు, అంతే ప్రయాణమైపోతుంటాడు. ఎక్కడైనా లోబడతాడా? సాత్వికమైన మనసు కలిగి వాక్యానికి లోబడతాడా అంటే ఎప్పటికీ నేను లోబడను, చివరి వరకు అదే కోణంలో వాదించుకుంటూ పోతుంటాడు. అంతే. అంటే వినవా? వినను. రూట్ క్లియర్గా ఉండదు, మళ్ళీ రూట్ క్లియర్గా ఉండదు. ఇదంతే అదంతే అంటాడు, ఇది ఇంతే అదంతే అంతే, రెండు అంతే, నువ్వు అంతే ఉండాలి. మోసము లేనిది గాను మాన్యమైనది గాను అంటే ఎక్కువగా మాట్లాడకూడదు. ఒక విషయానికి సంబంధించినటువంటి మాట కొన్ని పర్ఫెక్ట్గా చెప్పేసి రావాలి. ఏదో ఊకే మాట్లాడుతూ లొడలొడ మాట్లాడుతుండకూడదు అనమాట. మాన్యమైనది అంటే తగినంత మాట్లాడాలి, తగినంత మాటలు మాట్లాడి వచ్చేయాలి. నిరాక్షేపమైన హితవాక్యముతో అంటే నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండాలంటే ఇప్పుడు వాక్యం అంతా ఓపెన్గా ఉన్నది కదా, బైబిల్లో ఉంది కదా వాక్యం. ఆ ఓపెన్గా ఉన్న వచనానుసారంగా నీ బ్రతుకు ఓపెన్గానే ఉండాలి. నువ్వు ఏం మాట్లాడినా ఓపెన్గానే మాట్లాడాలి తప్ప మర్మముగా ఇది మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ మర్మాలు అంటే ఏం లేవు, సమస్తం బయలుపరచబడ్డాయి. నీకు తెలుసుకునేటటువంటి సమయం లేదు, నువ్వు తెలుసుకోలేదు కనుక నీకు అన్ని మర్మాలుగా అనిపిస్తేమో కానీ 2000 సంవత్సరాల క్రితం రాయించి పెట్టేశాడు. కాకపోతే ఈరోజు తెలుసుకుంటున్నావు నువ్వు తెలియక, ఇన్ని రోజులు నీకు అర్థం కాక. అవునా కదా? రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ చెప్పాను నేను, 3 లోకాల మర్మాలని. అది మర్మమా? ఎప్పుడో చెప్పాడు బైబిల్లో, 2000 సంవత్సరాల క్రితం రాయించి పెట్టాడు. కానీ నీకు తెలియదు కాబట్టి మర్మమైంది అది. అవునా కదా? 3 లోకాల గురించినటువంటి విషయాలు, సంగతులు నీట్గా చెప్పటం జరిగింది. చాలా చక్కగా ఆనందించారు వాళ్ళు, సంతోషించారు. అయిపోయిందా? 8 అయిపోయింది కదా? అది అంటే ఎలా ఉండాలి ఒక సంఘ పెద్దకున్నటువంటి అర్హతలు మీరు చూశారు కదా. ఇప్పుడు వీటన్నిటిని మరొక్కసారి ఇంటికి వెళ్ళి చదువుకొని మీ మైండ్లో రాసుకోండి. ఎక్కడ రాసుకోవాలి? ఇది పుస్తకంలో కాదు. ఎందుకు మైండ్లో రాసుకోవాలి అని అంటే, నువ్వు వెళ్ళే ప్రతి సంఘానికి సంఘ పెద్ద ఉంటాడు.
ఒక్కసారి పైనుంచి కిందికి చూస్తే స్కాన్ చేసేయాలి నువ్వు. దేవుడు నియమించినటువంటి సంఘ పెద్ద, లేకపోతే సంస్థ నియమించిన సంఘ పెద్ద? ఈ మనుషులు నియమించిన సంఘ పెద్దనా ఈ వ్యక్తి, లేకపోతే దేవుడే నియమించినటువంటి సంఘ పెద్దనా అన్న సంగతి నీకు ఈజీగా అర్థమైపోవాలంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీ బ్రెయిన్లో ఉండాలి, నీ మనసులో ఉండాలి. ఈ లెక్కల ప్రకారంగా ఉంటేనే నువ్వు దేవుని సంఘములో సంఘ పెద్దవి, లేకపోతే పెద్దవి కాదు, గద్దవి, నరకానికి ఎత్తుకెళ్ళటానికి గద్దవి. పీనుగులు ఎక్కడుండును, గద్దలు ఎక్కడ పోగవును అని చెప్పినట్టు మనం పీనుగులు అయ్యామనుకో వాళ్ళు గద్దలు అవుతారు. మనం పీనుగులు అయితే వాళ్ళు గద్దలు అవుతారు. అలాంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా పసిగట్టాలి అంటే మనకు వాక్యం తెలియాలి. ఈ వాక్యము మన మనస్సులో ఉండాలి. ఇది సంఘ పెద్దకు ఉండాల్సినటువంటి అర్హత, సంఘ పరిచారకునికి ఉండాల్సినటువంటి అర్హత. ఒక్కసారి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రికలలో, మొదటి తిమోతి పత్రిక 8వ వచనం, 3వ అధ్యాయము 8వ వచనం. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండాలట. మాన్యులై ఉండటం అంటే మితముగా మాట్లాడేవాడు, ఎంత కావాలో అంత అవసరం, ఎంత అవసరం అంత మాట్లాడేవాడు. ఎక్కువగా లోడలోడ మాట్లాడుకోకూడదు. అనవసరమైన అన్ని ముందు పెట్టేసి మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా? రాను రాను మన విలువనే మనం తగ్గించుకుంటాం. లేనిపోని అన్నీ మాట్లాడకూడదు. ఎంత అవసరం అంత మాట్లాడాలి, నిమ్మలంగా ఉండతే. అది ఎవరికి అవసరం? పరిచారకులకు అవసరం. పరిచారకులకు అవసరం. ఎక్కువ మాట్లాడుకున్నాం అనుకో మనమే లోకం అవుతాం, మన విలువను మనమే తీసేసుకుంటాం. రైట్. నెక్స్ట్, రెండు రకాల మనసు ఉండకూడదు అనమాట. ద్విమనస్కులను ఉండకూడదు, కాసేపటు కాసేపిటు అన్నట్టు ఉండకూడదు. మిగుల మద్యపానాసక్తులనై దుర్లాభమునపేక్షించువారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను. విశ్వాస మర్మం అంటే ఏంటండి? విశ్వాస మర్మం అంటే ఏంటి? ఏంటన్నా మీరు ఇప్పుడే మర్మం లేదన్నారు, మర్మం అని చదువుతున్నారు ఇప్పుడు అనుకుంటున్నారా? విశ్వాస మర్మం అంటే ఏంటో తెలుసా? ఏమీ లేదు, వాక్యమే. వినుట వలన విశ్వాసము కలుగును. అది వినుట వలన ఏం వినాలి అని అంటే క్రీస్తును గురించినటువంటి మాట వింటే విశ్వాసం కలుగుతుంది. అంటే విశ్వాస మర్మం ఏంటి? వాక్యమే. నీకు విశ్వాసం కలగాలంటే నువ్వు వినాల్సింది వాక్యమే, అవునా కదా? యేసుక్రీస్తే దేవుని వాక్యము. అలాగే కొలసి పత్రికలో మీరు చాలాసార్లు విని ఉన్నారు, 2:2 ఉంటుంది, దేవుని మర్మమై ఉన్నాడు, క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. కొలసి పత్రిక 1:25లో ఉంటుంది, దేవుని వాక్యం మరుగై ఉన్నటువంటి దేవుని వాక్యం అని ఉంటుంది, అవునా కదా? దేవుని వాక్యం మరుగై ఉండెను, మర్మముగా ఉండెను. వాటిని మేము ఇప్పుడు ఓపెన్గా సమస్తమును కంప్లీట్గా సంపూర్ణముగా బోధించడానికి నేను నియమింపబడి ఉన్నాను అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతుంటారు. నెక్స్ట్ చదవాలి ఇక్కడ. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. ఇదిగో క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్న తర్వాత నెక్స్ట్ నీకు లాస్ట్ ఏం జరుగుతుందో తెలుసా? పరీక్ష. ఎప్పుడు జరుగుతుందో తెలుసా పరీక్ష? డేట్ చెప్తాను, రాసుకోండి. డేట్ ఏమైనా ఉంటుందండి? రాసుకోండి, నేను చెప్తా డేటు. నువ్వు బ్రతికినన్ని రోజులు 70 సంవత్సరాలు బ్రతుకుతావా, 80 సంవత్సరాలు బ్రతుకుతావా, ఆ జీవిత దినాలలో ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధానంలో వస్తుందో తెలియకపోవటం వల్ల మనం ఏం చేస్తాం తెలుసా? ఊకే ఫెయిల్ అవుతుంటాం. ఏమైతే ఉంటామంటే, నా కోసం సమస్తం విడిచిపెడతాడో లేదో ఒక్కసారి ఇతన్ని అటు సైడ్ నుంచి తీసుకెళ్దామని చెప్పేసి ఎవరో ఒకరు వస్తారు. పొలం గొడవ, నాది ఇది అంటాడు, ఇంతుంది ఇది కూడా నాదే అంటాడు. విడిచిపెడతాడా గొడవ పడతాడా చూద్దాం ఇప్పుడు. అర్థమవుతుందా? విడిచిపెడతాడా గొడవ పడతాడా? నీ పొలం దగ్గరికి వచ్చేసి వాడు గొడవ పడుతుంటే దేవుని నమ్ముకున్న నీకు జరుగుతున్నటువంటి సమస్త విషయాలు దేవునికి తెలియదు అనుకుంటున్నావా? దేవునికి తెలియకుండానే వాడు వచ్చి గొడవ పడుతున్నాడా? వాడు వచ్చి గొడవ పడుతున్న దేవునికి తెలియదు అనుకుంటున్నావా?
అంటే మనకి ఇంత విశ్వాసం లేదులే, అంతే కదా. మనకు అంత ఆలోచన కానీ అంత విశ్వాసం కానీ, ఎందుకంటే బైబిల్ చదివి అర్థం చేసుకుంటే ఇంత మంచి విషయాలు మనకు ఉంటాయి. ఎందుకంటే బైబిల్ ఏమన్నాడంటే, నీదే నీ సొంతం పై వస్త్రం నువ్వే కొన్నావు మొన్న 100 రూపాయలు పెట్టి, 200 పెట్టి. ఇంకోటి వచ్చేసి తీసుకెళ్ళాడట. తీసుకెళ్తే యేసుప్రభు ఏమన్నాడు, ఆగురా నాయన ఆగు అని చెప్పేసి పిలిచి మరి ఒక్క నిమిషం ఆగు అని స్పీడ్గా గుండి లిప్పేసి ఈ పై వస్త్రం కూడా ఇవ్వాలట. అవునా? మరి పొలంలో ఇవ్వకూడదు కూడా ఒకడాలే, అంతేనా? గెట్టు దగ్గర వచ్చినప్పుడు ఇది నాది అని వాడు వస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఎట్రా నీది కొలుసుకుందాం రారా, అరే దమ్ముంటే రారా ఇది నాదే అని చెప్పేసి నువ్వు సవాల్ విసురాలి. రివర్స్. ఎంత కావాలనైనా, ఇంత చాలా ఇంకేమైనా కావాలా అన్నావనుకో, ఎట్టుటది అతనికి? ఎట్టుట చెప్పు, సిగ్గుపడతాడా లేదా? తీసుకో, నో ప్రాబ్లం. అన్నా నేను ఏమాత్రం ఫీల్ అవ్వను, కాకపోతే ఇంకాస్త లోపలికి జరిపినా నో ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు అనాలి, నేను ఎప్పుడు పోతానో తెలియదు, నేను ఎప్పుడు పోతానో తెలియదు, ఈ భూమిపైన నేను ఉంటానా? ఏది శాశ్వతం కాదు బ్రదర్. ఈ భూమి కోసం, ఈ కాస్త జాగా కోసం నీతో నేను గొడవ పడలేను బ్రదర్. ఐ లవ్ యూ అన్నావు అనుకో, ఎట్టుంటుంది? ఏమన్నా తెలివి అసలు దేవుడు నేర్పించిందండి. తీసుకో బ్రదర్ తీసుకో, నేను గొడవ పడి డబ్బులు పెట్టి ఇంకోడిని తీసుకొచ్చేసి ఆయనకు వేలు తగలబెట్టేసి మళ్ళీ దీన్ని గొలుసులు పెట్టి కొలిసి నీదా నాదా అని పోటీపడి దానికోసం వారం టైం కేటాయించి ఎంత గొడవ ఎందుకు బ్రదర్? వేసుకో 4 మొక్కలు, అంతే కదా, 4 మొక్కలు. దేవుడు మనకు నేర్పించినటువంటి పాఠం మన మనసులో ఉందా లేదా, అదే పరీక్ష అన్నమాట. వాక్యం చదువుకున్నాడు కదా, ఈ వచనం ప్రకారంగా ఉంటాడా లేదా అని ఏ వచనాన్ని పరీక్షిస్తాడో, ఏ వచనాన్ని నీ ముందు పెట్టి పరీక్షిస్తాడో నీకు తెలియదు. అవునా కదా? ఎన్నో వచనాలు చెప్పాడు, అందులో ఏ వచనాన్నైనా ముందు పెట్టొచ్చు. ధనాన్ని ఆశించకూడదు, ఇక్కడ ధనాన్ని కూర్చుకొనకూడదు, పరలోకమందు నీ ధనము కూర్చుకొనుడి అన్నాడు కదా. ఆ వాక్యం ప్రకారంగానైనా పరీక్ష రావచ్చు. అవునా కదా? ఎట్లనైనా రావచ్చు పరీక్ష నీ దగ్గరికి. తర్వాత వ్యామోహము అన్నాడు కదా, ఆ వ్యామోహం దగ్గర రావచ్చు పరీక్ష. ఎక్కడనైనా ఎలానైనా ఏ కోణంలోనైనా రావచ్చు. అన్ని కోణంలో సిద్ధముగా ఉండాలి ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వటానికి. అలా పాస్ అయి అక్కడ నిందపడకుండా అనిందుడు అయితేనే మళ్ళీ జాగ్రత్తగా అయితేనే పరిచారకులుగా ఉండాలి. అక్కడ ఫెయిల్ అయ్యి కూడా నేను పరిచారకుడు అవుతానని చెప్పేసి అన్నామనుకో, అర్థం ఏంటన్నట్టు? నువ్వు అవిధేయుడివి అని అన్నట్టు అర్థం. ఈ మాట మనం చెప్పామనుకో, సాల్లే ఆయన ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసినాం, బయటికి వెళ్ళేసి నేను సేవన చేస్తాను చూడు, నువ్వు ఇక్కడున్నావు కనుక నువ్వు వద్దంటున్నావు. బయటికి వెళ్ళిపోతే ఎవడనేటోడు లేడు, నా బోటోడు చాలామంది ఉన్నారు. వాళ్ళతో కలిసి నేను కూడా హల్లెలూయా స్తోత్రం సేవకుణ్ణి పరిచారకుణ్ణి అని చెప్పేసి తెల్ల పాయింట్ వేసేసుకొని పరిశుద్ధుడు అన్నట్టుగా నిలబడిపోవటమే, అంతేనా కదా? ఇంతకు నువ్వు ఇప్పుడు ఎవరి సేవకుడివి, నువ్వు ఎవరి పరిచారకుడివి? దేవుని పరిచారకుడు అయితే ఈ లెక్కలు జరగాలి నీ జీవితంలో. ఈ లెక్కలు జరగలేదనుకో, నువ్వు ఎవరి పరిచారకుడివి? 100% సాతాను పరిచారకుడివి. 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. తర్వాత పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలకు కూడా అర్హత ఇచ్చాడు. మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండాలి. నమ్మకం అనేది విడిచిపెట్టట్లేదు చూడు, అవునా? నమ్మకం చాలా విలువైనది. నమ్మకమైన వారును ఉండవలేను. తర్వాత పరిచారకులు ఏకపత్ని పురుషులును, అంటే పరిచారకులు కూడా సింగిల్ వైఫ్ ఉండాలి. అవునా కదా? సీక్రెట్గా కానీ పబ్లిక్గా కానీ వేరేది ఉండటానికి వీల్లేదు. అవునా కదా? ఇక్కడ సీక్రెట్ అంటే ఏం లేదులే. నువ్వు మనుషులకు సీక్రెట్గా పెడతావేమో కానీ దేవునికి సీక్రెట్ పెట్టగలవా నువ్వు?
నువ్వు పని చేస్తుంది దేవుని పని అన్న సంగతి మర్చిపోకు. మన ఓనర్, మన యజమానుడు ఎవరనుకుంటున్నావు? మనిషా? సముద్రం లోపలికి వెళ్ళినా నేను ఉంటాను అంటాడు. నేను ఎక్కడ తప్పించుకోగలనయ్యా అని చెప్పేసి దావీదు గారు అంటారు, చూసారా? ఎక్కడికి వెళ్ళినా, సముద్రంలోనికి వెళ్ళినా, ఆకాశంలోనికి వెళ్ళినా, పాతాళంలోనికి వెళ్ళినా, అక్కడ నువ్వు ఉన్నావు ప్రభు అంటాడు కదా. ఇదిగో ఈ జ్ఞానం కూడా మనలో ఉండాలి, ఇది కూడా మన మైండ్లో ఉండాలి. కాబట్టి నో సీక్రెట్స్, నో సీక్రెట్స్, అన్నీ ఓపెన్గా ఉండాలి. నీ జీవితం ఓపెన్గా ఉండాలి. అప్పుడు ఏమైనా తప్పులు కనపడ్డా నీ సహోదరులు నిన్ను ప్రేమించి నిన్ను గాయపరుస్తారు. అవునా? నిన్ను గాయపరుస్తారు. నిన్ను గాయపరిచేవారు ఎవరనుకున్నావు? నిన్ను ప్రేమించే వాళ్ళే. నన్ను గాయపరిచాడు ఇంకోసారి అని అనుకున్నావు అనుకో, నువ్వెవరివి? నువ్వే కాదు, నేనైనా. అందుకోసమే ఎప్పటికీ చెప్తూనే ఉంటాను నేను, మీరు కూడా నన్ను నాలో ఉన్న లోపాలను ఎత్తి చూపవచ్చు. అది నిజంగా నేను అదృష్టవంతుని అలాంటి వాళ్ళు మీలో ఉంటే. అవునా కదా? నేను రెడీ అవుతా, నేను కూడా రెడీ అవుతా. నేను మాత్రమే మీలో ఉన్నటువంటి తప్పిదములు చూసి ఇదిగో ఇది తప్పు, ఇది తప్పు, ఇది మీరు చేయకూడదని చెప్పేసి నేను మాత్రమే చెప్పడం కాదు, మీరు కూడా నాకు చెప్పాలి. చెబితేనే మీరు నన్ను ప్రేమించినట్టు. లేకపోతే నన్ను ద్వేషిస్తున్నారు. మరి ఎంతమంది ఉన్నారో తెలియదు నన్ను ద్వేషిస్తున్నవారు. అవునా కదా? మరి నాలో మీకు ఏమైనా లోపాలు కనపడితే నాకు ఇంకా చెప్పట్లేరు అనుకో, మీరెవరు? నన్ను ద్వేషిస్తున్నటువంటి వారే కదా. కాబట్టి నన్ను ద్వేషించకండి, ప్రేమించండి, చెప్పండి. రైట్? తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండండి. ఏలకపోతే సేవ అనే మాట మరవండి. విశ్వాసులుగా బ్రతుకుతూ వెనకాల కాస్త సపోర్ట్గా, అవునా కదా, సేవకులకి సపోర్ట్ ఇస్తూ ఉండటం ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే వీళ్ళని నేను ఏలలేకపోతున్నాను. సంఘం దగ్గరికి వచ్చి సంఘాన్ని ఏలటం అంటే, అది దేవుని ఇంటిని ఏలటం అంటే చాలా పెద్ద ప్రాసెస్ బ్రదర్. అదే నా వల్ల కాంది. మా వాళ్ళే నా మాట వినరు. అక్కడికి వచ్చేసి బిల్డప్లు కొడితే ఎట్టుంటుంది చెప్పు? రేపటి దినాన్ని ఎవరైనా నోరు బారేసుకున్నారనుకో, నోరు బారేసుకున్నాం అంటే, అయ్యా మీరు చెప్పిన కాడికి చాలులే కానీ ఫస్ట్ మీ ఆవిడ్ని కంట్రోల్ చేయి. చెప్పింది చాలు కానీ మీ ఓడున్నాడు చూసావా ఎట్ట తిరుగుతున్నాడు బయట, ఆడు తాగినంత ఎవరు తాగరు. నువ్వు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నీతి బోధలు బోధిస్తున్నావు మమ్మల్ని మాకు అన్నారు అనుకో, సమాధానం ఏం చెప్తావు? అవునా కదా? నిజంగా దేవుని పరిచారకుడైతే సమాధానం చెప్పడానికి ఏముండదు, సిగ్గుపడతాడు. సాతాను పరిచారుడు అనుకో ఏమంటాడు తెలుసా? నన్ను చెప్పేంత ఎత్తుకెదిగినవా నువ్వు? మేము ఇంతే, మా లెక్క ఇంతే, ఈ లెక్క ఇంతే. చెప్పకూడదు, తప్పు. చెబితే పాపం, జాగ్రత్త, శాపం వస్తుంది. అవునా కదా? ఒక వ్యక్తి నాతో ఇట్లనే మాట్లాడి చచ్చిపోయాడు. పాపం ఆయనకు టైం వచ్చి చచ్చిపోయాడు అనుకో, ఈయన ఏమనుకుంటాడు తెలుసా? నా వల్లనే నన్ను అన్నందుకు దేవుడు చంపేశాడు. అవునా కదా? నన్ను అన్నందుకు దేవుడు ఆయన్ని చంపేశాడు అని అంటే నువ్వు యేసు ప్రభు కంటే గొప్పడువా? అవునా కదా? యేసు ప్రభుని చంపిన వాడిని కూడా దేవుడు ఏమన్నాడా? ఏమనలే, క్షమించి వదిలేసి మరలా రక్షణ భాగ్యం ఇచ్చాడు. కానీ నిన్నన్న వాడిని మాత్రం చంపేశాడట. అంటే దేవుడు అసలు ఎట్లాంటి వాడని చెప్తున్నావు నువ్వు? ఏమండి? పాపులను క్షమించే దేవుణ్ణి నువ్వు ఎలా చూపిస్తున్నావు? అసలు యేసు ప్రభునే నిందించారు, యేసు ప్రభునే కొట్టారు, యేసు ప్రభునే సిలువేశారు, యేసు ప్రభునే ప్రాణం తీశారు, చంపేశారు, మేకులు కొట్టి. మరి అలాంటి వ్యక్తుల్ని ఆయన క్షమిస్తే ఈరోజు నీకేదో ఒక మాట అన్నారని జాగ్రత్త, శాపాలు వస్తాయి. ఎందుకు శాపాలు వస్తాయో తెలుసా? మావాడు అసలే శాపగ్రస్తుడు. మేము వాడికే పరిచారకులం. అవునా కదా? సాతానుకు పరిచారకులు. మరి వాళ్ళు, సాతానుడు ఎవడు? శాపగ్రస్తుడు. వాడు శాపగ్రస్తునికి పరిచారకులం మేము కనుక మాకెవరైనా జోలికి వస్తే శాపమే వస్తుంది. శాపం వస్తుంది అంటే వాడు మీ దగ్గరికి వస్తాడు. అవునా కదా? కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఉన్నటువంటి బోధకులు, ఈరోజు ఉన్నటువంటి సంఘాలు ఎలా ఉన్నాయంటే, సంఘం కోణంలోకి వెళ్ళినా వాక్యానుసారంగా లేదు, బోధకుల కోణంలోకి వెళ్ళినా వాక్యానుసారంగా లేదు, పెద్దల విషయంలోనికి నువ్వు ఆలోచించినా వాక్యానుసారంగా లేదు. కానీ మళ్ళీ ఎంతమంది ఉంటారు తెలుసా?
వందలు వేల మంది ఉంటారు. అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడగలవా వాక్యాన్ని? వాక్యానికి విలువ లేదు అక్కడ, వాక్యానికి గౌరవం లేదు అక్కడ. అవునా కదా? ఉందా? నువ్వు వెళ్ళి చెప్పావు, మీరు మీలో ఉన్నటువంటి వారు ఎవరైనా మీరు వెళ్ళి చెప్పి చూడండి, అనుభవం వస్తుంది. ఇంకోసారి నిన్ను ఆ దరిదాపుల్లో కూడా కనపడకూడదని వారిని గీసి పంపిస్తారు. అలా సాతాను సంఘంగా ఉన్నటువంటి ఆ మధ్యలోకి వెళ్ళేసి నువ్వు నిజం చెప్పావనుకో ఏం జరుగుతుందో తెలుసా? కొంచెం గలిబిలి అవుతుంది. గలిబిలి అయిన తర్వాత సత్యాన్ని ఎరిగి ఏది సత్యం ఏది అసత్యమని పరిశీలన చేసి వాళ్ళు సత్యంలోనికి అందరు కట్టగట్టుకొని నరకానికి పోతున్నటువంటి వారిలో ఆ గలిబిలి జరిగినా సరే కొందరైనా పరలోకానికి వస్తే ఎంత లాభం, ఎంత మేలు. అవునా కదండి? 500 మంది సంఘస్థులు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, సత్యం వెళ్ళి నువ్వు చెప్పావు, అక్కడ ఏమాత్రం సత్యం లేదు, అసత్యంలో ఉన్నది. నిన్నేమంటాడు తెలుసా? నిన్ను ఎలా భయపడతాడు తెలుసా? సంఘాన్ని గలిబిలి చేయడానికి వచ్చాడు వీడంటాడు. మంచిగా భక్తిపరులుగా బ్రతుకుతున్నటువంటి వారిలో నువ్వు అలజడి రేపేసావు అని అంటాడు. అలజడి రేపలేదు, సత్యాన్ని చెప్పాను, ఆలోచన మొదలైంది. నేను ప్రకటించింది సత్యం, వాడిలో ఆలోచన మొదలైంది, వాడు ఆలోచించుకుంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా సమయం ఇవ్వు ఆలోచించుకోవటానికి. అవునా కదా? ఇన్ని రోజులు మనోనేత్రాలు గుడ్డివైపోయి అక్కడ బడి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆలోచన మొదలైంది, ఆలోచించడానికి సమయం ఇవ్వు. దేవుని మాటలకు వ్యతిరేకంగా మాట్లాడకు అనగలగాలి మనం. కానీ మనం భయపడతాం. ఎందుకో తెలుసా? గలిబిలి చేయటానికి వచ్చిన బోధకులు, దొంగ బోధకులు ఏం చేసి ఆయన వెనకాల పలుకుబడి ఎక్కువ ఉంటుంది, ఆయన వెనకాల సర్కిల్ పెద్దది కదా, 500 మందితో మాట్లాడుతుంటాడు. నువ్వు మాట్లాడితే ఎవరితో మాట్లాడతావు? నీతోనూ మాట్లాడుకోవాలి. అవునా కదా? ఆయన ఎవరితో మాట్లాడుతుంటాడు? 500 మందితో మాట్లాడుతుంటాడు. ఈడు దొంగ బోధ, ఈడు దొంగ అంటుంటాడు మనల్ని చూపించేసి. మనం ఎవరిని చెప్పాలి వాడు దొంగ అని? మనం ఎవరికి చెప్పాలి వాడు దొంగ అని? అవునా కదా? కాబట్టి ప్రియులారా, వాక్యానుసారంగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రయత్నం, మనం చేస్తున్నటువంటిది ఏదో తెలుసా? ప్రాక్టీస్. మర్చిపోకుండా ఈరోజు మీరు విన్నటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో ఈ వాక్యానుసారముగా ప్రయత్నం చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం అలా ఉండటానికి. సేవకులుగా నిలబడుతున్నటువంటి మీ అందరిలో ఉండాల్సినటువంటి మాటలు ఇవి. వీటి ప్రకారంగా ఉండటానికి ఫస్ట్ ఈ క్వాలిఫికేషన్ని బిల్డ్ చేసుకుందాం మనలో మనం. ఈ క్వాలిఫికేషన్స్ని వీటన్నిటిని మనలో మనం బిల్డ్ చేసుకుందాం, ఏర్పాటు చేసుకుందాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత సేవకులుగా నిలబడటానికి ముందుకెళ్దాం. అవునా? అప్పటి వరకు కృషి చేద్దాం. అలాగే ఎట్టాగా ఈ క్వాలిఫికేషన్లు నాలో లేవు, ప్రయత్నించేందుకు వేస్ట్, అనవసరంగా మన పని మనం చేసుకుంటే పోద్ది కదా అని చెప్పేసి అనుకున్నారనుకో, చాలా డేంజర్. మేలు చేయనెరిగి చేయకపోతే పాపం, మేలు చేయనెరిగి చేయకపోతే పాపం. ఇది మీరు చేయాలి అని మీకు తెలుసు, అయినా మీరు చేయకుండా ఉంటే అది పాపం. చాలా నీరసం. అసలు ఏమాత్రం దేవుని పని పట్ల ఆ ఎగ్జైట్మెంట్ అనేది కానీ, లేకపోతే ఆ ఏమంటారు దాన్ని, ఉత్సాహం అనేది లేదు దేవుని పని పట్ల. నీరసం మొత్తం అంతే. ఉంటే ఉంది ఓకే, లేకపోతే కొత్త దాన్ని తీసుకురావడానికి ఏమాత్రం ప్రయత్నం చేయము, అట్టనే ఉంటాం. అయినా కూడా నువ్వు సేవకు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. అయినా కూడా సంఘ పెద్దలుగా లేదంటే సంఘ పరిచారకులుగా నిలబడతాం, దాన్ని ఒప్పుకోలేకపోతే లేదు. మాకు అదంతా అనవసరం, మాకు ఇదెంత సంబంధం లేదు, మేము మాత్రం దాని ప్రకారంగా నిలబడాలనుకుంటున్నాం అంతే. నువ్వేంటి చెప్పు, మాకు ఎక్కవు అని అనుకుంటే మనం 100% నరకానికి పోతాం. ఇంత నేర్చుకొని కూడా ఆ మాటల ప్రకారంగా మనం బ్రతకపోతే ఇంకెందుకండి? నేర్చుకుంటున్నది ఆ మాటల ప్రకారంగా అడుగులు ఎట్టడానికే కదా, వింటున్నది నేర్చుకుంటున్నది ఆ మాటల ప్రకారంగా మన అడుగులు వేయటానికే కదా. మరి వేద్దామా వద్దా? హృదయపూర్వకంగా ఎంతమంది అడుగులు వేద్దాం అని అనుకుంటున్నారు? ఎంతమంది అడుగులు వేద్దామని అనుకుంటున్నారు? ఇదే మీ ప్రమాణం. 100%. అవునా కదా? ఇది ఉంటేనే సేవ అని చెప్పేసి మాట్లాడటానికి ముందుకురా, దానికోసం ప్రయత్నం చేయి. అలాగని లేదు కదా అని చెప్పేసి నీరసంగా కూసోకు, అది కూడా తప్పు. ఖచ్చితంగా నువ్వు సేవ చేయాలి. అవునా కదా? ఖచ్చితంగా నువ్వు చేయాలి. దానికోసం నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఈ క్వాలిఫికేషన్స్ నాలో బిల్ట్ అవ్వాలి.
నాలో తయారవ్వాలి, నాలో రెడీ అవ్వాలి, దానికోసం నేను కష్టపడాలి. ప్రాక్టీస్. ఇంట్లో కిటికీకి తలుపులు లేవండి అని చెప్పేసి అనుకుని దాన్ని ఊకుని వదిలేసిపోతారా? దానికోసం కష్టపడటం, ప్రయత్నం చేయటం. ఇంటి లోపల మొత్తం ఇటుకలు కనపడుతున్నాయండి, మంచిగా ప్లాస్టింగ్ చేయించి కలర్ వేయించాలని చెప్పేసి అనుకున్నాం అనుకో, దానికోసం ఎంత కష్టపడతావు? అవునా కదా? అసలు సిసలైన ఇంటికి ఏ రంగు లేదు ఇక్కడ. దీనికోసం ప్రయత్నం చేయవా? ప్రాక్టీస్ చేయవా? ఈ క్యారెక్టర్లు నీలో బిల్డ్ అవ్వాలి, దీనికోసం నువ్వు ప్రాక్టీస్ చేయవా? దీనికోసం నువ్వు కష్టపడవా? రేపటి నుంచి కష్టపడదాం. ఎంత ఆలస్యం ఎందుకన్నా, ఇప్పటి నుంచి అందామంట. ఇప్పటి నుంచే చేద్దాం, ట్రై చేద్దాం, మనసులో జ్ఞాపకం ఉంచుకుందాం, వాటన్నిటిని జ్ఞాపకం ఉంచుకొని ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ మనసులో ఉంచుకోండి. ఇదిగో మీరందరూ ఫోన్లు చేసుకుంటారా? ఫోన్లు చేసుకునేటప్పుడు ప్లీజ్ దయచేసి మీకోసం, మా కోసం, మన కోసం, మనందరి కోసం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఫోన్ చేసినప్పుడల్లా వందనాలన్నా అని చెప్తారు. నెక్స్ట్ ఏమంటారు? బాగున్నావా అని అడుగుతారు. అలాంటి మిస్టేక్ పదాలు ఏం పలకకండి. ఏమనాలి, ఎలా మాట్లాడాలంటే, అన్నా సిద్ధమవుతున్నావా అని అడగండి. నువ్వు ఆయన అడిగితే ఆయన నిన్ను అడుగుతాడు, అన్నా సిద్ధమవుతున్నావా? జ్ఞాపకం ఉందా? మనం సేవకులుగా రెడీ అవ్వాలి, మనలో ఆ క్వాలిఫికేషన్స్ బిల్డ్ చేసుకోవాలి. అన్నా సిద్ధమవుతున్నావా? ఒక ఇంటిమేషన్, జ్ఞాపకం చేయండి. ఫోన్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా వందనాలు అని మర్చిపోకుండా ఎలాగైతే చెబుతామో ఇది కూడా అలానే మీరు మెయింటైన్ చేసుకోవాలంతే ఇక ఇక్కడి నుంచి. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, హెచ్చరిక చేసుకుంటున్నాం ఒకరినొకరు. ఎందుకంటే మర్చిపోతాం, పనిలో పడి మర్చిపోతాం, దీనంతటి మర్చిపోయి మామూలుగా బ్రతికేస్తుంటాం. టక్కున కోపం వస్తుంది, పళ్ళ కొట్టేస్తుంటాం. టక్కున కోపం వచ్చేస్తుంటుంది, బండబూతులు మాట్లాడేస్తుంటాం. అవునా కదా? ఎప్పటికప్పుడు మనం ఫోన్లు చేసుకుంటున్నప్పుడల్లా ఈ మాట మనం ఒక్కసారి మాట్లాడుకున్నాం అనుకో, జ్ఞాపకంలో ఉంచుకున్నాం అనుకో, అరే కరెక్టే కదా, ప్రాక్టీస్ చేయాలి నేను. రైట్, అడుగులో ప్రతి అడుగు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు నేను ప్రాక్టీస్ చేయాలి. మనసులో అనుకోవాలి. అది జ్ఞాపకం ఉంటేనే మనం ట్రై చేయగలం. జ్ఞాపకం ఉండాలి. రైట్, వచనాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. చదివిన బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి మంచి విషయాలు నువ్వు ఏవైతే చేయాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు సూచించాడో వాటన్నిటిని ప్రాక్టీస్ చేయాలి. మనం వాటన్నిటి ప్రకారంగా బ్రతకడానికి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేద్దాం మర్చిపోకుండా. రైట్, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా మీ పాదాల సన్నిధి నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటివరకు మాతో మాట్లాడారు తండ్రి. ఏ విషయం అయితే మాట్లాడారు తండ్రి, వాటిని మా జీవితంలో మేము కనబరచగలుగుటకు, వాటి ప్రకారంగా మేము అడుగులు వేయటకు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మిక సహాయం మాకు అనుగ్రహించమని కోర్చు బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు తెలియక ఎన్నో తప్పిదములు చేసి ఉండొచ్చు తండ్రి. క్షమించండి, మన్నించండి, మీ కృపలో భద్రపరచండి తండ్రి. దేవా, పాపము లేకుండా ఎదుగో తండ్రి మేము సేవ చేయాలని ఆలోచన కలిగి ఉంటుండగా తండ్రి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలని మీరు మాకు చూపించారో వీటిని ఏమాత్రం మర్చిపోకుండా వాటి ప్రకారంగా మేము జీవించలాగున, వాటి ప్రకారంగా మేము ఉండి సేవ చేయలాగున మాకు సహాయం చేయమని కోరుతూ బ్రతిమాలు కొనుచు దేవా, ఇచ్చిన ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించండి వేడుకొనుచున్నాను కన్న తండ్రి.